హలో గాయస్, నేనేంది ఫ్లైట్ ఏంది బోర్డింగ్ పాస్ ఏంది అనుకుంటున్నారా? నాకు తెలుసు. మీకు ఫుల్ క్లారిటీ వీడియో తెచ్చేస్తా. మన హైదరాబాద్లోనే మొట్టమొదటిసారి ఫ్లై హైదరాబాద్ అనే రెస్టారెంట్ అయితే ఓపెన్ అయింది. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉంటుంది, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. మల్లారెడ్డి ఫ్లైట్. హలో గాయస్, మనమైతే మల్లారెడ్డి ఫ్లై హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక మనమైతే మ్యాప్లో అయితే లొకేషన్ పెట్టుకొని అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరు ఇట్లా మ్యాప్ పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, మీకు కన్ఫ్యూజన్ నాకు కన్ఫ్యూజన్. మళ్ళీ మీకు క్లియర్గా మ్యాప్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్ షామీర్పేట దగ్గరనే ఉంటుంది, ఆలియాబాద్ ఎక్స్ రోడ్ ఆపోజిటే. చూడండి, ఇది మన షామీర్పేట లేక్ ఫ్లైఓవర్. ఇది ఇక్కడ నుంచి మన స్ట్రేట్ పోతే మన రైట్ సైడ్ చూడవచ్చు. మనకైతే బ్యానర్ ఉంది, ఫ్లై హైదరాబాద్ నా ఓపెన్ అని. నార్మల్గా నేను ఫ్లై హైదరాబాద్ లొకేషన్ డిస్ప్లే మీద వేస్తాను, చూడండి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్లో ఈజీ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ లొకేషన్ గూగుల్లో కొట్టి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు. మనమైతే షామీర్పేట అయితే ఎంటర్ అయినాం. ఇక ఈ విధంగానే స్ట్రేట్కి వెళ్తే మనకు ఆలియాబాద్ ఎక్స్ రోడ్ వస్తుంది. చూడండి ఈ విధంగా, ఇదే ఆలియాబాద్ ఎక్స్ రోడ్. ఈ ఎక్స్ రోడ్ లెఫ్ట్ సైడే మనకు మల్లారెడ్డి ఎయిర్ సిటీ అనేది ఉంటుంది. ఇందులోనే మనకు ఫ్లైట్ రెస్టారెంట్ ఉంటుంది, ఇంకా డైనింగ్ ఇట్లా ఉంటుంది. మనం మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటా ఇట్లా చూడొచ్చు. దానికి ప్రీ బుకింగ్ అవసరం లేదు, అది డైరెక్ట్ పోయి టికెట్ తీసుకొని మనకు వీకెండ్స్ లో 800, మండే టు ట్రాస్డే 500. గాయస్, మనకి ఈ టర్మినల్లోనే మనకు బోర్డింగ్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన నేమ్, మన మొబైల్ నెంబర్ తీసుకొని మనకైతే బోర్డింగ్ పాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వితౌట్ బోర్డింగ్ పాస్ మనం ఫ్లైట్ ఎక్కలేము, ఫ్లైట్లో తినలేం. ఎగ్జాక్ట్ మన రియల్ లైఫ్లో బోర్డింగ్ పాస్ ఎంత ఇంపార్టెంటో ఈడ తినాలంటే ఈ బోర్డింగ్ పాస్ అంతే ఇంపార్టెంట్. సేమ్ మనం రియల్ లైఫ్లో ఎయిర్పోర్ట్ పోయి మనము ఫ్లైట్ ఎలా అయితే ఎక్కుతామో సేమ్ అలానే మనకి ఇట్లా ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. అందరూ రాగానే ఈ వెహికల్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్లోనే మనకు ఏరోప్లేన్ ఎంట్రీ దగ్గర దింపుతారు. ఇక మనం లోపలికి వెళ్ళి నిమ్మలంగా ఎంజాయ్ చేయొచ్చు. ఏరోప్లేన్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్. ఇది కంపల్సరీ మీ అందరికి నచ్చుతుంది. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్లైట్ లో తినాలని చాలా మందికి ఉంటది. మనకైతే ఆ ఎక్స్పీరియన్స్ 100% ఈ ఫ్లైట్ లో అయితే దొరుకుతుంది. ఇది రియల్ ఫ్లైట్, ఇదైతే కంపల్సరీ చెప్పగలుగుతాను నేనైతే. ఇదైతే డూబ్ ఫ్లైట్ అయితే కాదు, ఇది రియల్ ఫ్లైట్. కేరళ నుంచి స్వయంగా తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది డూబ్ ఫ్లైట్ అయితే అస్సలు కాదు, ఒక రియల్ ఫ్లైట్ ని కేరళ నుండి మన హైదరాబాద్ కి తెచ్చి ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ లో సేమ్ మనకు ఫ్లైట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అట్లే ఉంటది, ఏం చేంజ్ ఉండదు. ఇంజన్ ఒకటి రన్నింగ్ లో ఉండదు అంతే. మనమైతే ఫ్లైట్ లకైతే ఎంట్రీ ఇచ్చేసినాం అనుకోండి. ఇక రాగానే బ్రదర్ నవ్వుతుండు, నేను వీడియో తీస్తుంటే ఇక ఎవరు నవ్వినా మనం వీడియోలో ఇన్వాల్వ్ చేసుకుంటా పోవుడే. చూడండి, ఒక రియల్ లైఫ్ లో మన ఫ్లైట్ ఎలా ఉంటుందో చూడండి, ఎగ్జాక్ట్ అలానే ఉంది. ఇక్కడ లిక్కర్ డ్రింకింగ్ ఇల్లు ఉంటుంది. ఇక్కడ మన మొత్తం ఇది ఫ్లైట్ మన పైలట్ వాళ్ళది ఏరియా, మొత్తం డ్రైవింగ్ ఏరియా అంతా. ఇది చూస్తే నా బుర్ర పాడు అంటున్నా, ఏం అర్థం అయితే లేదు. కాకపోతే మనం జర కూర్చొని నడదాం అనుకున్నా కానీ తాళం ఇయ్యాలి. నువ్వు తిన్నీకి వచ్చినావు, తినెళ్ళిపో అని చెప్తే లైట్ తీసుకుని ఏం చేస్తాం. ఇక నెక్స్ట్ టైం నడుద్దామని లైట్ తీసుకున్నా. ఫ్రెండ్స్, మీరు ఇవి నార్మల్ కంట్రోల్స్ అనుకోకండి. ఇది ఒక రియల్ ప్లేన్, రియల్ ఫ్లైట్ లో ఎలాగైతే కంట్రోల్స్ ఉంటాయి సేమ్ అవే కంట్రోల్స్. ఇలా ఏ అయితే చేంజ్ అయితే లేదు, ఇవన్నీ రియల్ కంట్రోల్స్ అనమాట. ఈ కంట్రోల్స్ లో మీకు ఒక కంట్రోల్ తెలుసున్న కామెంట్ చేయండి, చూద్దాం మీకు ఏ కంట్రోల్ తెలుసు. నాకు ఒక కంట్రోల్ తెలుసు, ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. జోకింగ్ ఫ్రెండ్స్, నవ్వుకోండి. మీకు రియల్ గా ఇలా ఏ కంట్రోల్ తెలిసినా కామెంట్ చేయండి. నాకైతే ఒక కంట్రోల్ తెలియదు, ఈ ఫ్లైట్ అని తెలుసు అంతే. ఇక మనమైతే ఎంటర్ అయిపోయింది. చూడండి, ఇక ఎగ్జాక్ట్ గా మనకు ఒక సీట్ ఇచ్చేసారు. బోర్డింగ్ పాస్ చూపిస్తే వాళ్ళే సీట్ ప్రొవైడ్ చేస్తారు, మన విండో సీట్ ప్రొవైడ్ చేసారు. ఇక మనం అంటే ఎట్లుంటో తెలుసుగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్ అండ్ లగ్జరీ ఉందో. ఇదైతే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పొచ్చు. ఫ్లైట్లో ఇంత నీట్గా ఇంత లగ్జరీగా మెయింటైన్ చేయడం అంటే మామూలు ముచ్చట కాదు. మనకు ఫ్లైట్లో ఏమేమి ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయో మనకు ఒక మెనూ ఇస్తారు. ఆ మెనూలో ఉన్నాయన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇక వేరే థింగ్స్ మనం ఆర్డర్ చేయలేము. మనం ఆర్డర్ చేశాక మన ఆర్డర్ రానికి కొంచెం టైం పడుతుందిగా. ఆ టైం కవర్ చేయడానికి మన ముందు ఒక గేమ్ చాట్ పెట్టారు. ఇందులో 4 గేమ్స్ ఉన్నాయి. మన ఇష్టం గేమ్ ఆర్డర్ వచ్చేదాకా ఆడుకుంటూ ఉండాలి అంతే.
ఏం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా ప్లాన్ చేసి మనకు బోర్ కొట్టకుండా వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేశారు. ఇది ఒక గుడ్ థింగ్ అని మళ్ళీ ఇంకోటి మనం చెప్పుకోవచ్చు. చూడండి, ప్లేన్ రెస్టారెంట్ లో ప్లేట్స్ ఈ విధంగా ఉంటాయి. ఎస్, మీరు చూసేది నిజమే. ఈ విధంగా ఈ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. మనకైతే టిష్యూస్ ఇస్తుర్రు. ఇది నార్మల్ టిష్యూ కాదు, ఇందులో వాటర్ ఉంటది. ఎందుకంటే మనకు ఫ్లైట్ లో హ్యాండ్ వాష్ అదేమి ఉండదు. ఈ టిష్యూ తోటే మనం అయితే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది మనం టిష్యూ ఇట్లా యూజ్ చేస్తుంటే కొంచెం వాటర్ లెక్క వచ్చి మంచిగా క్లీన్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మన తినడం అయితే అయిపోయింది. మీరు అనుకోవచ్చు నువ్వు తినేది ఎందుకు పెట్టలే అని. కాకపోతే నేను తినేటప్పుడు ఎక్కువ ఫోన్ యూజ్ చేయ. నేను సోలో అయినా కాబట్టి జర తీయనికి ఇబ్బంది తీయలే, ఏమనుకోకండి ఫ్రెండ్స్. మొత్తం మేనేజింగ్ మొత్తం మనజానే ఫ్రెండ్స్. ఇంతటితో మన ఫ్లైట్ లోపల అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయట మనం చెప్పినాక ఇట్లా మన సన్సెట్ వ్యూ చూసుకుంటా మన డైనింగ్ ఎంజాయ్ చేయొచ్చు అని. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఇగో ఇదే ఫైనల్ వ్యూ. ఇక ఫ్రెండ్స్, ఇది సన్సెట్ స్టోరీస్ కెఫే. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, ఈ డైనింగ్ హాల్ ఎక్కడో లేదు, మన ఏరోప్లేన్ రెస్టారెంట్ పక్క పంటే ఉంటుంది. రూఫ్ టాప్ డైనింగ్ చెప్పాను కదా ఇంతకుముందు, సన్సెట్ స్టోరీస్ కేఫ్ అని. ఇదే ఇక్కడ నుంచి మనకు సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ డైనింగ్ అయితే సూపర్, ఇంకా సన్సెట్ వ్యూ ఇంకా సూపర్ ఉండి. అదొక లేక్, ఆ లేక్ని ఆ సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటే మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ఇదైతే చెప్పగలుగుతాను నేను. చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉన్నది. ఒక పర్ఫెక్ట్ సన్సెట్ వ్యూ అంటే ఇదే అండ్ పక్కా ఇదే. ఇది మొత్తం గో కార్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం గో కార్టింగ్ జరుగుతుంది. దీనికి సపరేట్ చార్జెస్ ఉంటాయి. ఈ చార్జెస్ మొత్తం వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రూ మనం ఎట్లా నడపాలి, ఇంకా మొత్తం గైడెన్స్ వాళ్ళే ఇస్తారు. ఇది ఇట్లా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ ఉండదు, వెరీ రేర్. మన అందరికీ అర్థమవుతుంది చూడంగానే ఏంటిదో అది. వాలీబాల్ కోర్ట్. మనం ఫ్రెండ్స్ తోటి ఫ్యాన్స్ తోటి వచ్చి మంచిగా వాలీబాల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం హార్స్ రైడింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హార్స్ రైడింగ్ లేదు, జనవరి నుంచి స్టార్ట్ చేస్తా అన్నారు. ఇది ఇట్లా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పొచ్చు. ఫ్లైట్ టైర్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో. బాబా ఏం చెప్పలేము మనం. ఇక ఇంత ఫ్రెండ్స్, మన వ్లాగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారో బెస్ట్ థింగ్. ఇదైతే ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫ్లైట్లో తినడం అంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకైతే. ఇక ఈ విధంగా అయితే మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరొక కొత్త వీడియోలో.